అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి. ఒకసారి మీరు పక్కన ఇటు మీరు కూడా ఉండండి. ఎంత అన్నయ్య గారు ఈ రోజు రాజధాని ఫిల్మ్ సినిమా దోహా ఖతర్లో చూడటం జరిగింది. చాలా గొప్పగా ఉంది ఈ సినిమా. చాలా నిజాన్ని కళ్ళకట్టినట్టుగా అందరికీ చూపించారు. ఇది ఇంతవరకు మనకు చాలా విషయాలు తెలియలేదు. ఈ సినిమా చూడటం వల్ల అసలు అమరావతిలో ఏం జరిగింది, ఎలా రియాక్షన్ అయ్యింది అని అందరికీ తెలిసింది. అలాగే మనం కూడా వీలైనంత వరకు భవిష్యత్తులో కూడా అమరావతి రైతులకు మన తరపు నుంచి ఖతార్ తరపు నుంచి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పదే చూడాలి, అందరూ కూడా చూసి ఎంకరేజ్ చేయాలి. దర్శకులు నిర్మాతలను కూడా మంచి సినిమాలు తీయాలి, ఇలాంటి సినిమా చేయాలని భవిష్యత్తులో కోరుకుంటున్నాను. రాజధానిది చూడటం వల్ల నేనైతే నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే అమరావతి రైతుల గురించి ఒకరోజు సాయంత్రం పూట మా విలేజ్లో మేము వాళ్ళందరికీ పంచపక్ష పరమాన్నాలతో భోజనం పెట్టగలిగాము లాస్ట్ టైంలో. నిజంగా ఈ సినిమా మధు గారికి మనం చాలా రుణపడి ఉన్నాము. చాలా మంచిగా తీశారు సినిమా, చాలా బాగుంది. సో మళ్ళీ మనందరం కూడా మన ఫ్రెండ్స్ అందరూ చెప్పి సినిమా చూడమని చెప్పి సో మనందరం కూడా దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన రైతులందరికీ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరం ఇంకొకసారి సినిమా చూద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే సినిమా చూడటం జరిగిందండి దోహా ఖతర్లో. మేమంతా ఒక టీం లాగా వచ్చి సినిమా చూసాము. ఈ సినిమాలో ముఖ్యంగా నేను భాను గారికి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాము. ఇలాంటి వ్యతిరేకత పరిస్థితుల్లో కూడా ఆయన ఒక రకంగా తెగించి సినిమాని తీయడం జరిగింది. అదేవిధంగా ఎలా తెగించి సినిమా తీశాడో న్యాయస్థానం ముందుకెళ్ళి ఆయన హక్కుగా పోరాడి ఒక పర్మిషన్ తెచ్చుకొని అన్ని థియేటర్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారంటే సినిమా గురించి అది సినిమాలో ఉండే నిజాయితీ, సినిమాలో ఉండే నిబద్ధత, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అవసరం, ఇవన్నీ చాటి చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత కంఠంనేని రవిశంకర్ గారికి నిజంగా వారిని కూడా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా నేను అందరికీ పిలిపిస్తున్నాను. మన ఖతార్లో ప్రతి తెలుగు అభిమాని, రాష్ట్రం అంటే ప్రేమ ఉన్న, అమరావతి అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి వాళ్ళని ఆదరించాలి. అదేవిధంగా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అమరావతి రైతుల బాధ, ఒక భూమికి అమ్మకి బిడ్డకి ఉన్న అనుబంధం ఉంటుంది. అలాంటి అనుబంధంలో వాళ్ళ భూమి ఎలా ఇచ్చారు, ఎంత బరువెక్కిన గుండెతో వాళ్ళు భూమి ఇచ్చారు. ఆ భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం భూమి ఇస్తే వాళ్ళని భూమి తీసుకున్న తర్వాత ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తుంది, ఎంత అరాచకానికి గురి చేస్తుంది, వీటన్నిటినీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు 2.5 గంటలో. మనం ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీ స్పందన తెలియజేసేయండి. మనం దీన్ని ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేయాలి, అందరికీ తెలియజెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే భాను గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి. మా తరఫున నిజంగా చెప్పాలంటే రవి గారు చెప్పినట్టు తెగించి పోరాడా. ఇట్స్ నాట్ ఎ నార్మల్ సినిమా కాదు, ఒక తెగించి పోరాటం తీయటం కూడా చాలా పకడ్బందీగా తీసుకొని లాస్ట్ మినిట్ వరకు ఒక థ్రిల్లింగ్ లాగా తీసుకెళ్ళి అమరావతి రైతుల ఘోషగానే ఇంకో కరెక్ట్ పాయింట్ చెప్పాడు. ఒక్కటే అమ్మ, ఒకటే రాజధాని. ఇది ప్రతి ఒక్కరు చూసి అలాగే ప్రపంచవ్యాప్తంగా చూడాలనేసి చాలా సంతోషం అండి. ఇప్పుడే ఈ సినిమాని తిలకించడం జరిగింది. అది కూడా డైరెక్టర్ వాళ్ళ సోదరుడు కూడా మాతో కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ సినిమా నాకైతే కంట్లో నిలబడ్డాయండి. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు తెలుగుడికి చూడాలి, చూపించాలి. మనం ఏ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ చూపించి ప్రతి ఒక్కరు దీన్ని తిలకించాలి. ఇది మాత్రం చూస్తే మాత్రం ఎటువంటి వాడికైనా మనసు కరుగుతుంది. ఈ సినిమా మనసు కరగాలి, మారాలి, ప్రభుత్వం మారాలి, అందరూ సుఖ సంతోషంతో ఉండాలి. అనాథ రాష్ట్రంగా మళ్ళీ మిగిలిపోకూడదు మన రాష్ట్రం. దానికి ఒక రాజధాని ఉండాలి, మనకు ఒక
ఒక ఒక మనకు గుర్తింపు ఉండాలి. గుర్తింపు లేకుండా బతుకుతూ ఉండకూడదు ఎప్పుడు మనం. ఇది ఖచ్చితంగా ఈ సినిమా మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. జై హింద్. మా కజిన్ అమరావతి కోసం ఈ అమరావతిలో మందిరం నుంచి దాదాపు 120 ఎకరాలు ఇచ్చారు. సునీత అని, అనుమూల సునీత అని. నేను పర్టికులర్లీ వాళ్ళ బాధలు అవన్నీ దగ్గరుండి చూశాను. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకపోవడం ఇదంతా ఎవ్రీ డే నేను వాళ్ళతో ఉన్నాను. సో రఘు గారు ఇక్కడ వాళ్ళ సిస్టర్ ఉంటూ అదంతా మీరు చాలా కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు తన బాధని. ఇవాళ వాళ్ళ ఇదిని మీరు చూపెట్టినందుకు అండ్ మీ సిస్టర్ మీరు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా రాజధాని అంటే ఎక్కడో రగులుతున్న పోరాటం కాదండి, మనందరం కలిసి సాగాల్సిన బాట అది. మనకి మార్గనిర్దేశకత్వం చేసిన రాజధాని ఫైల్స్ దర్శకుడు నిర్మాత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళు చూపించిన బాటలో నడవాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అన్న ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే సినిమా చూసి సంతోషపడటం కాదు, దాన్ని మనమందరం చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి గెలిపించి రాజధానిని చేసుకుంటే అన్న పడిన శ్రమకే ఫలితం ఉంటుంది. ఊరికి చూసేసి కాదు. మీరందరూ ఐటీ డిపార్ట్మెంట్ చాలా ఇదిగా చూపించారు. చదువుకున్న వాళ్ళందరూ అట్లీస్ట్ ఈ సినిమా చూసి మేలుకోండి. ఎందుకనంటే చదువుకున్న వాళ్ళు మనందరం బయటకు వచ్చేస్తాం, కానీ అక్కడ ఉన్న ప్రజలు తర్వాత ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఒకరికొకరు కొట్టుకొని వస్తారు. మళ్ళీ వీరు వస్తే అది నా ఒపీనియన్. ఎందుకంటే మళ్ళీ వీరినే తీసుకొచ్చారనుకోండి మీరే కొట్టుకుంటారు, మేమెవరం కొట్టుకోము. అది మీకు తెలియట్లేదు. అందరూ చూడండి, చూసి సినిమా చూసి ఎంత బాధపడ్డారో చూశారు కదా, ఆడాళ్ళు ఎంత బాధపడ్డారు. రాజధానినే కాదండి, రాజధాని రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన వస్తేనే రాజధాని వస్తుంది, మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడున్న అరాచక ప్రభుత్వంలో డైరెక్టర్, ప్రొడ్యూసరు ఇద్దరు కూడా మంచి సాహసం చేసి మన అమరావతి ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మన అమరావతి జరుగుతున్న అరాచకాలని మన స్క్రీన్లో చూపించే జనాలందరికీ రాజకీయ నాయకులు చెప్పేది వేరు, ప్రజలు చెప్పేది వేరు. అమరావతి ప్రజల్లో కళ్ళకట్టుగా చూపించేసిన మన డైరెక్టర్, ప్రొడ్యూసర్కి ధన్యవాదాలు చెప్తున్నాము. ఆ తర్వాత మన డైరెక్టర్ గారి సిస్టర్తో మేమందరం కలిసి ఖతార్లో మూవీ చూడటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి మీరు పక్కన ఇటు మీరు కూడా ఉండండి. అన్నయ్య గారు థ్యాంక్ యూ సో మచ్.